ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 14వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ బహుళ ద్వాదశి త్రయోదశి, బృహస్పతి వాసరే, గురువారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:54 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం 00/19 రోజు. ప్రతిరోజు మనం భగవద్గీత శ్లోకములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా 19వ రోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో ఈరోజు 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకముల వరకు 5 శ్లోకములను పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు 26వ శ్లోకం. అథచ్చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. 26వ శ్లోకానికి తాత్పర్యం. ఓ అర్జున, ఒకవేళ నీవి ఆత్మ ఎల్లప్పుడూ పుట్టుచూ మరణించునని తలంచినను నీవు దుఃఖించవలసిన పని లేదు సుమా. 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థేన త్వం శోచితుమర్హసి. 27వ శ్లోకానికి తాత్పర్యం. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణము పొందిన వారికి పుట్టుక తప్పదు. తప్పించరాని విషయంలో నీవు తప్పించవలసిన పని లేదు. ఇప్పుడు 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. 28వ శ్లోకానికి తాత్పర్యం. ఈ జీవులందరూ ఆదిలో కనబడక, మధ్యలో కనబడి, నశించిన పిమ్మట తిరిగి కనబడక ఉందురు. అలాంటి వాటి కోసం దుఃఖించవలసిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేవం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యా ఆశ్చర్యవచ్చేవ మన్యః శృణోతి శ్రుత్వాశ్యేనం వేదన చైవ కశ్చిత్. 29వ శ్లోకానికి తాత్పర్యం. కొందరు ఆత్మను అద్భుతమైనదిగా చూస్తున్నారు, మరికొందరు దానిని అద్భుతమైనదని విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు. మరికొందరు దానిని అద్భుతమైనదిగాను వింటారు. ఇంకొందరు విన్నను దానిని గూర్చి ఏమాత్రం తెలుసుకోవాలనే వాడు లేడు. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 30వ శ్లోకం. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి
భూతాని తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఈనాటి చివరి శ్లోకం 30వ శ్లోకానికి తాత్పర్యం: అన్ని దేహాల యందు ఉండు దేహి ఆత్మకు ఎన్నడూ చావు లేదు, కావున ఏ జీవిని గూర్చి నీవు దుఃఖించుట తగదు. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.